ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలో ఉత్సాహంగా సాగుతున్న పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పోలీస్ డిపార్ట్మెంట్లలో ధ్యాన శిక్షణ తరగతులు. నంద్యాల జిల్లా సంజమాల గ్రామంలో అద్భుతంగా మహాకరుణ శాకాహార ర్యాలీ. తిరుపతి జిల్లా పుత్తూరులోని త్రినేత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అఖండ మౌన ధ్యానం కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో అద్భుతంగా ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం పల్నాడు జిల్లాలో విజయవంతంగా జరిగింది. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి జానపాడు గ్రామంలోని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పత్రిజీ చైతన్య జ్యోతిని మాస్టర్లు ధ్యానులు దర్శించుకొని ఎంతో అనుభూతికి లోనయ్యారు. పత్రిజీ చైతన్య జ్యోతిని దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు. అనంతరం మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ మెంబర్ జేజే నారాయణ, ధ్యాన గద్దరు భూపతిరాజు, హిమాలయ యోగి కట్టా కళాధర్ రెడ్డిలు తమ సందేశాలను వినిపించారు. డిసెంబర్ 21వ నుంచి 31వ తేదీ వరకు కడతాల్లో నిర్వహించే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఆహ్వానం పలికారు. నిరంతరం ప్రయాణిస్తున్న కట్టా కళాధర్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా మీ అందరి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నామండి. వెల్కమ్ సార్, ప్లీజ్. సర్వాత్మా పత్రిజీ అంటే నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నీ ఇంటికి వచ్చి అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలోని పోలీస్ డిపార్ట్మెంట్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాల గురించి చక్కగా వివరించారు. అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మల కలయిక, మ్యాటర్, ఎనర్జీ, థాట్ అండ్ కాన్షియస్నెస్. ప్రతి శ్వాసను గమనించండి. ఎవరు ఇంటికాడ విషయాలు, జరిగిపోయిన విషయాలు, గతానికి సంబంధించిన విషయాలు, భవిష్యత్తు ఏమీ అవసరం లేదు. ఎంప్టీ మైండ్, స్టిల్ ది మైండ్. When we are with the breath, the mind becomes completely empty. When our mind becomes empty, we receive abundant cosmic energy through our Brahmarandra. The saturated cosmic energy which enters into our physical system awakens our third eye. These are the three great laws in the science of meditation. కుటుంబాన్ని మర్చిపోదాం, ఉద్యోగాన్ని కాసేపు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలంలోని వేల్పుమడుగు ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కొండన్న, నిర్మల దంపతులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన గీతాలు, భగవద్గీత శ్లోకాలను మంచి ఉపమానాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ధ్యానులకు అన్నప్రసాదాలను అందించారు. అనంతరం మాస్టర్లు కొండన్న, నిర్మల దంపతులను ఘనంగా సన్మానించారు. నూట 8 విద్యా సంస్థల్లో ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా వివేకానంద స్కూల్, గంగమ్మ గుడి గవర్నమెంట్ స్కూల్, జ్వాలా పరమేశ్వరి నగరపాలక సంస్థ గవర్నమెంట్ స్కూల్, అలాగే అన్నపూర్ణ గవర్నమెంట్ స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, ప్రసన్న, పుష్పలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయడం వలన మనలోకి విశ్వశక్తి అధికంగా ప్రవహిస్తుందని తెలియజేశారు.
విద్యార్థులు ప్రతిరోజు తప్పకుండా 2 సార్లు ధ్యానం చేయాలని సూచించారు. అలాగే అందరూ శాకాహారమే భుజించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు ధ్యాన విద్యార్థి పుస్తకం, ధ్యాన జగత్ పుస్తకాలను పంపిణీ చేశారు. వేలలో వేలు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని శ్వాసని గమనించాలి. బయటికి వస్తున్నట్టు శ్వాస, లోనికి పోతున్నట్టు శ్వాసని గమనిస్తూ ఉంటారు అనమాట. మనం పీల్చే గారి చల్లగా ఉంటుంది, లోపల నుంచి వదిలే గారి వెచ్చగా ఉంటుంది. దాన్ని గమనిస్తూ ఉండాలి. ఆ గమనించడం ద్వారా ఎంతో ఉష్ణమైన ప్రాణశక్తి అనమాట, కాస్మిక్ ఎనర్జీ అంటాం. ఆ కాస్మిక్ ఎనర్జీ ఇక్కడ మన మాట ఉంటుంది కదా, ఇక్కడ తల ఉంటుంది కదా, ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది అనమాట. చిన్న పిల్లలకి మాడు మెత్తగా ఉంటుంది కదా, అలాగే మనకి కూడా మెత్తగా ఉంటది. అది పుడుకు కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం గట్టిపడిపోతుంది. గట్టిపడిపోయిన తర్వాత కొంచెం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళని ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటామో ఒక శూన్య స్థితి ఏర్పడుతుంది అనమాట. మనం డీప్గా వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుంటాం కదా, అప్పుడు సూర్య రంధ్రం అంటారు, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి అదే కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఇక్కడ మన తల భాగంలో. వనపర్తిలోని పిరమిడ్ మాస్టర్ మధుగౌడ్ నివాసంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో మౌనధ్యానం కార్యక్రమం నిర్వహించారు. ఈ మౌనధ్యానం కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలత రెడ్డిలు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ప్రతి ముంగిట్లో కార్తీక దీపాలు వెలుగులు విరజిమ్మనట్లుగా ప్రతి కుటుంబంలోనూ ధ్యాన దీపాలు వెలగాలన్నారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 30 మంది పైగా ధ్యానులు పాల్గొన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పిరమిడ్ 6వ వార్షికోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా సంజమల గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. మహాకరుణ శాకాహార ర్యాలీలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహారం విశిష్టత గురించి ప్రజలకు చక్కగా వివరించారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీని ఎంతో ఉత్సాహంగా అద్భుతంగా నిర్వహించారు. శాకాహారం భుజించడం వలన మన జీవితాలు అద్భుతంగా మారుతాయని, మంచి ఆరోగ్యం చేకూరుతుందని తెలియజేశారు. అందరూ శాకాహారులుగా మారాలని, ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతాకరణం చే ధ్యానం సత్సంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి అంబాసిడర్ మల్లేశ్వరి, మాస్టర్లు రవీంద్రరెడ్డి, లక్ష్మి, ధ్యానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ ఇక్కడ ఆహ్వానం పలుకుతున్నాం. సంజామల మండలం నంద్యాల జిల్లాలో నుంచి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పిరమిడ్ కేర్ సెంటర్ 6వ వార్షికోత్సవ సందర్భంగా అత్యంత అద్భుతంగా శాకాహార ర్యాలీ జరుపుకుంటున్నాం. కాబట్టి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. తిరుపతి జిల్లా పుత్తూరులోని త్రినేత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అఖండ మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. పిరమిడ్ మాస్టర్లు మాలతి చిన్న, సుబ్రహ్మణ్యం, రవిరాజ్, మదన, పురుషోత్తం, రేవతిల ఆధ్వర్యంలో అఖండ మౌన ధ్యానం అద్భుతంగా జరిగింది. ఇందులో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్లు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో చేకూరే ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ముక్తి, మోక్షం, కర్మ ఫలితాలు, అలాగే బ్రహ్మర్షి పత్రిజీ బోధనల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఎన్ని బహుమతులు వస్తాయో వెంటనే సెకండ్లలోనే పరమాత్మ నుంచి అన్ని బహుమతులు వస్తాయి. అందుకే చెడపకుండా చెడేవంటున్నారు పెద్దలు. ఇప్పుడు నుండి సామెత కాదు. సాయంత్రం పూట అట్లా అపశకునాలు మాట్లాడద్దమ్మా. పైన తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అంటారు. నువ్వు మాట్లాడినప్పుడు చూస్తూ ఉంటారు తదాస్తు. అందుకే మన పత్రిసారి ఏం చెప్పినాడు,
నో నెగిటివ్ థింగ్స్, ఓన్లీ పాజిటివ్ థింగ్. ఏమైనా కొత్త విషయం ఇది? ఆ కాలంలో పెద్దోళ్ళు ఏం చెప్తారే, మోక్షంలో సూక్ష్మంలో మోక్షం ఓకే చెప్పినారా? మరి సూక్ష్మంలో మోక్షం అంటే ఏంటి చెప్పండి? నువ్వు ఎప్పుడైతే ఉద్ధరించుకుంటావో నీకు పక్కనే మోక్షం ఉంటుంది. నీకు అది తెలియడంలే. ఏచి పెడపబ్బలు పెడుతున్నావు, నా కర్మ ఇట్లా, నేను ఇట్లా, నా బతికెంత, దేవుడు ఏం రాత రాసినాడో నా రాతను బాగా రాసింటాడు. నీ రాత పెన్ను ఇంకు లేకుండా పద్దెద్ది రాసింటాడు. గత జన్మలో ఏ కారణాలు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవసరం మండలం రాయకుదురు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ పాల్గొని ధ్యానులకు జ్ఞాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయడం వలన శారీరక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వి శ్రీనివాసరాజు, బి రవీంద్ర ప్రసాద్, ఆర్ తులసి ప్రదీప్, సిహెచ్ కిరణ్ కుమార్, పి చంద్రారావు, ఎం చంద్రశేఖర్, యోగా ఇన్స్ట్రక్టర్ పి హనో తదితరులు పాల్గొన్నారు. ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉంటాం. హాయిగా ప్రశాంతంగా చేతి వేళ్ళు పెట్టుకుని హాయిగా కళ్ళు మూసుకుని ఆలోచనలు వస్తుంటే సహజంగా, సున్నితంగా, స్వాభావికంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చోవాలి. ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనలు వచ్చినప్పుడు ప్రార్థన చేయకూడదు, నామస్మరణ చేయకూడదు, ఏ దైవ రూపాన్ని ఊహించకుండా హాయిగా ప్రశాంతంగా జరుగుతున్న శ్వాస మీద మన ధ్యాస ఉంచాలి. ధ్యాస అంటే గమనించడం. నీటిలో మునిగితే స్నానం, నీలో నువ్వు మునిగితే ధ్యానం. హాయిగా కూర్చోవాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. భోజనం ఎలా చేస్తామో, స్నానం ఎలా చేస్తామో, నిద్ర ఎలా పోతామో. ధ్యానానికి మీ వయసు ఎన్ని సంవత్సరాలు? 2 నిమిషాలు, 15 నిమిషాలు కేటాయిస్తే సరిపోద్ది. రోజు ఉదయం 15 నిమిషాలు, సాయంకాలం 15 నిమిషాలు. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. రిలాక్స్, బీ యూర్ బ్రెత్. పక్కవారితో పోటీ పడవద్దు. ఏ విషయంలో మీతో మీరు పోటీ పడాలి. నిన్న 2 క్వశ్చన్లు చదివారు, ఈవేళ 4 చదవండి. ఈవేళ 4 వచ్చినాయి, రేపు 5 చదవండి. పక్క వాళ్ళు 10 చదివారు కదా అని మనం పోటీ పెట్టుకుంటే మన సమయం వృధా అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన మీద మన పోటీగా నిలబడాలి. పోల్చుకోవద్దు ఎవరు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని సాయిరాం నగర్లో పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ ఆధ్వర్యంలో ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి ప్రేమ్నాథ్. ఈ ఆధునిక యుగంలో ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరమని, ధ్యానం ద్వారా ఎంతో ప్రశాంతత లభిస్తుందని తెలియజేశారు. అందరూ విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహించి బ్రహ్మర్షి పత్రిజీ కన్న కలలు నెరవేర్చాలని సూచించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వర్ మీనా నేతృత్వంలో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురంలోని అప్పన్నస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్లు నాగేంద్ర, మగ్గం నరసింహుల ఆధ్వర్యంలో 108 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 80వ రోజు ధర్మవరం సీనియర్ గ్రేట్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత శ్లోకాలతో చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అప్పన్నస్వామి ధ్యాన మందిరం సభ్యులు ధ్యానులందరికీ ధ్యాన ప్రసాదం అందించారు. వీడు ఎక్కడో పూర్వజన్మలలో పుణ్య సంస్కారము, జ్ఞాన సంస్కారము కించిత్తున్నది. నేను ఇంతకుముందు వస్తానే చెప్పాను మీ అందరికీ, ఎక్కడో కించిత్తుంది కాబట్టే జ్ఞానాన్ని వినడానికి మీరందరూ వచ్చారు. ఒకవేళ వచ్చినా ఉండనివ్వదు, విననివ్వదు, దిక్కులు చూస్తారు. నేను ఎన్నోసార్లు చెప్తాను, మీరు ఏకాగ్రతతో వినకపోతే జ్ఞానం ఎక్కదు. మరి వృక్షజుడని ఆ వాల్మీకి వాళ్ళు చెప్తానే ఏం చేశాడో తెలుసా? దగ్గరకు వచ్చి ఎవర్రా నువ్వు అంటే పలకలేదట. అప్పుడు కనుక్కున్నారు వాళ్ళు. ఏం కనుక్కున్నారు? ఓ, వీనికి బహుజన్మార్జిత పుణ్య సంస్కారం ఉందయ్యా. వీనికి సేమ్ టైం ఎన్నో పాపాలు చేశాడు కదా, దావంటి పోయే వాళ్ళందరినీ చంపి వారి ధనాన్ని
ఎంతో మందిని చంపబడినటువంటి ఆ కర్మ నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శ్రీధర్, అంజయ్య, అనురాధలు పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇందిరా, సాయినాథ్లు అలాగే విద్యా కమిటీ చైర్మన్ సాయన్న పాల్గొన్నారు. టోటల్ రిలాక్స్ ఇది 0 చేసేస్తున్నాం. పూర్తి రిలాక్స్గా ఉంచుతున్నాం శరీరాన్ని. ఇప్పుడు శరీరం మొత్తం రిలాక్స్గా ఉంచాం, తేలికగా ఉంచాం, ఎక్కడ ఒత్తిడి లేదు. ఇప్పుడు సహజంగా జరుగుతున్న శ్వాసని మాత్రమే గమనిస్తున్నాం. గుంటూరు జిల్లా అత్తలూరు గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నవంబర్ 24న మహాకరుణ శాకాహార ర్యాలీని నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో ముఖ్య అతిథులుగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉయ్యూరు శోభారాణి, దేవేంద్ర, పిరమిడ్ వ్యవస్థాపకులు అబ్బూరి కోటేశ్వరరావు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు గౌతమ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం మాస్టర్లు తుమాటి వెంకటేశ్వర్లు, సౌరిరాణి. కడతాల్లోని పార్వతీ పిరమిడ్, పత్రిజీ శక్తి స్థల్ మహేశ్వర మహా పిరమిడ్ లో నవంబర్ 26, 27, 28 తేదీల్లో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా బ్రహ్మర్షి విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. అలాగే మొదటి రోజు వచ్చిన వారికి మాత్రమే 3 రోజుల అవకాశం ఇస్తున్నట్లు తెలియజేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో నవంబర్ 25న సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ధర్మవరం స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. నిజామాబాద్ జిల్లా సిద్దులగుట్ట ఆర్మూర్లో గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో నవంబర్ 24న ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ధ్యానదాతలుగా హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత్ సదానంద యోగి మహారాజ్ పాల్గొంటున్నారని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, సిద్ధేశ్వర పిరమిడ్ చైర్మన్ గంగారాం రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమస్త ధ్యాన బంధువులు పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.